తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? వచ్చాడు. నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదేగా సరిపోయిందంట. ఏంటి సార్ అది? తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదేగా సరిపోయిందంట. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంటమ్మా ఏమైంది? దగ్గరకు వచ్చి ఇటు 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 ఇటు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. నీకు 15,000. మారువా, నువ్వు మారువరా. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నీకు కూడా 15,000. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చూడండి, పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? నీకు కూడా 15,000. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? సంతోషమా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అడుగు తింటానిక. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది, పంపించాయి. నుంచి 2023-24 మోహన్ రెడ్డి గారి హయాం వరకు జగన్ హయాం దాకా మోహన్ రెడ్డి గారి హయాం వరకు జగన్ హయాం దాకా రాట్లేదే. మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా మానసిక రోగి గురించి చెప్తా. ఏంటి బాబన్నా, ఇంకోసారి మానసిక రోగి గురించి చెప్తా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మొన్న ఫ్లడ్స్ మొన్న వచ్చిన వానల్లో రెడీగా ఉండండి రా. 60 మంది విఫలం అయ్యాడు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. 60 మంది విఫలం అయ్యాడు. ఏంది నాకు అర్థం కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పేపర్ కూడా సరిగ్గా చదవలేదు. నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను, ఎవరినైనా కొట్టమంటే కొడతాను, అంతే. ఏం మనుషుల మీద 60 మంది చచ్చిపోయారు. ఏడు చచ్చిపోయారు? ఏమో సార్ నాకు కనబడదు. నీ మనసులో చచ్చిపోయారు, నీ ఆలోచనలో చచ్చిపోయారు. అంత మాట నువ్వు అనుకుంది 60 మంది చచ్చిపోవాలని. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంకో 100 మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి. మొన్న విపత్తులో విజయవాడలో ఏం మనిషిరా నువ్వు? ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారు. వచ్చింది మీరు చెప్తే పోతుందా? మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? ఉండే మాట ఏమని ఇంతమంది చచ్చిపోతే బాగుండు అంటే అది మానసిక రోగి. యు ఆర్ ఎ సైకలాజికలీ డిస్టర్బ్డ్ స్కీజోఫ్రెనిక్. వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఏ యదవ కూడా బోట్లు వదలడు. ఎదవను నేను గూడు చెట్టు ఎదవనండి. నేను అసలు మంచుని కదండి. ఏ యదవ కూడా బోట్లు వదిలి ఒక బ్యారేజీ మునిగిపోయి గేట్స్ అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసి ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఇప్పుడు రాష్ట్రం బాగుండాలా, మా ఊరు బాగుండాలా, మా వాళ్ళందరూ బాగుండాలా. ఓకే నో యూస్. వాడు విండండి. మీ బతుకులు చెడా మీ బతుకుల ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.